మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. చేశారు. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళకి లైఫ్ ఇచ్చిందే శ్రీకాంత్ కదా. ఈ కామెంట్ అయితే మీరు చూసుంటారు. అంటే మా శ్రీకాంత్ దగ్గర కూడా మిస్టేక్ ఉన్నది. అందరిని ఒకలాగా చూడకుండా సడన్గా నువ్వు మామ ఇన్కమ్ వస్తలేదు ఎట్లా అంటే మరి అంతకన్నా ముందు ఇన్కమ్ వచ్చింది ఏం చేసి అది కూడా ఆలోచించాలి కదా. అటు బయట ఉన్న టాక్ ఏంటంటే అంజిమామ బయటకు వచ్చి బాగా సంపాదించేసాడు, కారు కూడా కొనేసాడు, త్వరలో ఇల్లు కట్టబోతున్నారు, అంజిమామకి మస్తు పైసలు వస్తున్నాయి, ఇదొక టాక్ ఉంది. సో లైఫ్ నిజంగా అలాగే ఉంది అంటే అందరు అనుకోవచ్చు కానీ యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇప్పుడు కూడా క్యాబ్ నడిపిస్తా. అవునా? మరి ఏం చేసాడు అయితే వాసానికి పోవాలనిపిస్తుంది ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి. ఇంటికి పోయి 4-5 బర్లను కొనుక్కొని పెద్ద ఎకరం భూమి కొనుక్కొని ప్రశాంతంగా అక్కడ జీవించాలని అనిపిస్తుంది. బాధ్యత గంగవ్వ లైఫ్ ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. వ్యవసాయం పనులు చేసుకుంటూ రోజు కైకిలు పోయి మంచిగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇట్లుంటుండే. ఇప్పుడు ఒక సెలబ్రేట్ అయిపోయింది. గంగవ్వ ఈ మొత్తం ప్రయాణంలో ₹1,00,00,000 పైగా సంపాదించింది, కోటీశ్వరాలు అయిపోయింది, ఇదొక టాక్ ఉంది. ఓట్లంటే గంగవ్వ డేట్స్ వల్ల అనిల్ని సంప్రదించాలా, శ్రీకాంత్ని సంప్రదించాలా, ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ వల్లే అనిల్కి శ్రీకాంత్కి గ్యాప్ వచ్చింది అంటారు. నిజమేనా? కంపెనీ పేరు పెట్టుకొని యూజ్ చేయొద్దు అని ఒక టాక్ అయితే చెప్పిండు శ్రీకాంత్. సో అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు ఉంటేనే ఎవరైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్తున్నా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. శ్రీకాంత్ ఏం సంపాదించుకున్నాడు ఈ మొత్తం ప్రయాణంలో? అతను ఎక్కువ లాభపడి మీకు తక్కువ లాభపడ్డారనే ఒక అభిప్రాయం అయితే ఉందా టీంలో? ఉన్నది 100%. అయితే అంజిమామ కెరీర్లో బాగా ఇష్టమైంది ఏంటంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవడం. ఎందుకు ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ఆ కళ ఇంకా నెరవేరట్లేదు? హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మై విలేజ్ షో. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో ఒక చిన్న చినుగ్గా మొదలైన ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మై విలేజ్ షో ఛానల్లోనే అంజిమామగా ప్రేక్షకులకు పరిచయం అయ్యి తర్వాత కాలంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న అంజిమామ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారి సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది అండ్ అలాగే మై విలేజ్ షోలో ఒకప్పుడు తన కొలీగ్స్, ఇప్పటికీ కొలీగ్సే, వాళ్ళు అంతే అనుబంధంతో ఉన్నారు. సో వాళ్ళందరి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ అంజిమామ, నమస్తే. నమస్తే. ఈ అంజిమామగా ఎలా మారాడు అసలు? యాక్చువల్లీ నా పేరు అంజయ్య, కూరి ఇంటి పేరు. సో ఇక అందరూ అంటే మా సొంతాలుడు అంజిమామ అంజిమామ అని పిలుస్తుంటే ఇక అట్లనే ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటారు ఎవరైనా కానీ. అట్లా అంజిమామ అనేది బ్రాండ్ అయిపోయింది. అట్లనే అంజిమామ అని ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ అట్లా పరిచయం అయిపోయింది. అది ఒక బ్రాండ్ అయిపోయింది. సో మెయిన్ అది వచ్చేసి మాది అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు కొత్తగా జగిత్యాల అయింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబడిపల్లి గ్రామం. అది ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రయాణం స్టార్ట్ అయింది. నాది మాది ఒక రైతు కుటుంబం. అయితే నేను లంబాడిపల్లి గ్రామం గురించే మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ టైం. ఓకే. ఇప్పుడు మై విలేజ్ షో అనే కాన్సెప్ట్ రాకముందు మీ ఊరి గురించి అంటే ఆ చుట్టుపక్కల తెలుసుంటుంది కానీ ఇంత విస్తృతంగా చాలామంది తెలుసుంటుంది. బట్ ఒక్కసారి ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవ్వడం, అది క్లిక్ అవ్వడం, లంబాడిపల్లి అనే ఊరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పెద్ద పెద్ద BBC లాంటి ఛానల్స్ కూడా వచ్చి ఏకంగా యూట్యూబ్ ఆ ప్లాట్ఫామే వచ్చి మీ మీద డాక్యుమెంటరీ తీసే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. సో నేను మీ మేనల్లుడు శ్రీకాంత్ గురించి అడుగుతున్నాను ఫస్ట్. అడగండి. అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఫస్ట్ టైం అతను యూట్యూబ్ ఛానల్ పెడదాం, ఇలా వీడియోలు చేద్దాం అన్నప్పుడు ఆ ఊరి ప్రజలు అతన్ని ఎలా చూశారు? ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ గురించి చెప్పండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అల్లుడు అంటే మా అక్క కొడుకే శ్రీకాంత్ స్టడీ చేసుకుంటూ కొన్ని రోజులు కరీంనగర్లో జాబ్ చేసుకుంటూ ఇంటి అప్పుడప్పుడు ఐపాడ్ కొనుక్కొని ఇంటికి వచ్చుకుంటూ అప్పుడప్పుడు చిన్న వీడియోలు తీసుకుంటూ ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఒక 2-3 వీడియోలు తీసినాం. ఏది మరుగుదొడ్డి గట్టు మల్లన్న, మారున అన్న గ్రామం, పల్లెటూరు కరిచకుడ, ఇట్లా ఒక 2 వీడియోస్ తీసినాం. నార్మల్గా ఏంటంటే విలేజ్లో ఏం జరుగుతుంది అనేది ఒకటి, పల్లెటూరు కరిచకుడ అని ఇంకొకటి ఏంటంటే ఈ గుడుంబ ఇవన్నీ ఉంటుంది కదా దాని గురించి. ఇవన్నీ ఇట్లా మెల్లమెల్ల ఇట్లా చూసుకుంటారాగా మనోడు వచ్చి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు వచ్చి చేస్తుండే. నేను ఊర్లో వ్యవసాయం ఉండే, మాకు వ్యవసాయం చేసుకుంటూ ఎలక్ట్రిషియన్ చేసుకుంటే అప్పుడప్పుడు టైం పాస్ మనకి టైం ఇద్దుటి అట్లా స్టార్ట్ చేసేటి. మామూలుగా ఏంటంటే ఫస్ట్
యూట్యూబ్ స్టార్ట్ చేసుడు అవన్నీ మాకు తెలియదు. జస్ట్ వీడియో పెడుతున్నామే. అట్లా ఒక 70 వీడియోల దాకా తీసినాం మేము, అవేర్నెస్ వీడియోస్. ఉమ్, సో విలేజ్ గురించి, విలేజ్ డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు విలేజ్లో ఎట్లా అంటే మరుగుదొడ్లు పాడుకోపోదురు అప్పుడు. అవును. మరుగుదొడ్డి కట్టుకుందరు, కాకపోతే అందులో అన్ని సామాన్లు అవి పెట్టుకుందరు. సో మా బావ అంటే శ్రీకాంత్ వాళ్ళ నాన్న అంటే మా బావ ఏం చేసిండంటే లెక్చరరు వచ్చి అవేర్నెస్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఉమ్, అరే ఇలా ఇట్లా మోటివేట్ ఇట్లా వేద్దామరా అంటే మేమేం అనుకుందాం, ఇక మా బావకి ఏం పని లేదా అది ఇది అనుకుందాం. కాకపోతే మా బావ తర్వాత అనిపించింది అంటే మనమే కాకుండా మనతో పాటు మన విలేజ్ వాళ్ళు కూడా డెవలప్ కావాలి. సో విలేజ్లో ఏంటంటే ఈ తాగుడుకు బానిస అయిన వాళ్ళు, తర్వాత ఈ బయట దేశం మా సైడ్ మొత్తం మీకు ఐడియా ఉంటుంది, అవును. అందరూ వలస వలస వెళ్తారు విదేశాలకి. సో ఇట్లా నేను కూడా పోయి వచ్చినోనే, నేను కూడా బయట అవును, దేశం తెలుసు. ఇరాక్ పోయి చాలా రోజులు ఉండి వచ్చినోనే. సో ఇట్లా అయితే లాస్ట్కి వచ్చిందా ఇరాక్ వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ మనకి ఇట్లా నేను చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఇట్లా ఉన్నదంటే సరే అని చెప్పి స్టార్ట్ చేసేసినాం. ఉమ్. ఇక చిన్న వీడియోస్ స్టార్ట్ చేస్తే అట్లా 2012లో ఇంకా మాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. అసలు నమ్మారా శ్రీకాంత్ ముందు ఊరి జనాలు ఇట్లా ఇట్లా చేస్తున్నప్పుడు? నమ్మనండి, వచ్చి ఏదో ఈ పిట్టను కొంగనికి ఇవి తీసుకుంటూ పోతుండే ఏంది అసలు ఆ, అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత అందరు అనుకున్న తర్వాత మేమేం చేసినామంటే అరే ఇట్లా వేద్దాం రా వీడియోలో, ఇట్లా వేస్తే బాగుంటుందని నేను చెప్తుండే. ఉమ్, లేదు మామ ఇట్లా వేద్దాం, ఇది ఇట్లా వేద్దాం అని చెప్పుకుంటా అట్లా చేస్తున్నాం. అట్లనే మాకు ఇక ఒక్కొక్కరు పరిచయం అయ్యాడు. గంగవ్వ కానీ, ఉమ్, చంద్ కానీ, అనిల్ కానీ, శివ కానీ, తిరుమల కానీ, రాజు, ఉమ్, మధు, ఉమ్, ఇక చాలా మంది, ఇక సూరవాణి, అందరూ ఒక్కొక్కరు యాక్చువల్లీ ఏదో వాళ్ళందరూ మేము పెట్టుకొని చేయాలని కాకుండా శ్రీకాంత్ ఒక్కొక్కరు ఇట్లా అట్లా మాకు ఏంటంటే ఆ టైంలో మాకు జియో సిమ్ అవును. ఫ్రీ వస్తుండే. ఉమ్, అట్లా ఇంకా మేము ఎక్కువ మందికి రీచ్ అయినాం. సో అట్లా మై విలేజ్ షో ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 4-5 ఛానల్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. అవును. నాకు కూడా ఓన్ ఛానల్ పెట్టుకున్నా, అవును. అంజిమామ ఛానల్. అవును. ఉమ్, జస్ట్ ఫుడ్ కానీ ఏమన్నా కంటెంట్ వీడియోస్ తీస్తున్నా. ఇగో ఇది యాక్చువల్లీ ఏంటంటే శ్రీకాంత్ మేము అడిగి ఉన్నాయి ఎందుకు అసలు టైం మా గంగవాని అంటుండే ఎందుకు నీ పని నువ్వు చేసుకోని ఈ ఫోన్లో పట్టుకొని తిరుగుతావు అంటే అదే ఇప్పుడు కీకి చాలా అయిందని మీరు చూసే ఉంటారు. అవును. అది అక్కడ నుంచి వాడు, అసలు వైరల్ అయిపోయారు. చాలా అయింది. సో గంగవ్వ కూడా ఫస్ట్ ఇదే మాట అన్నారా, ఎందుకు శ్రీకాంత్ నీకు ఇదని? అన్నది మాతో నీకెందుకు నీ పని నువ్వు చూసుకోవాలని అన్నది. కాకపోతే చూడండి ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయం కుటుంబంలోకి వెళ్ళి ఇంత దూరం రావడం అంటే నిజంగా ఒక మై విలేజ్ షో మాకు ఒక కన్నతల్లి లెక్కనే. ఉమ్, సో అక్కడికే వచ్చినాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లున్నది, ఉరుకులు పరుగులు ఉన్నది జీవితం కాబట్టి సో దీనికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్తగా నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సినిమాలు చేస్తున్నా. సూపర్. ఇగో ఇది శ్రీకాంత్ ఏంటంటే శ్రీకాంత్ ఒక సింపుల్గా ఉంటాడు. ఉమ్. సో అదే నాకు మై విలేజ్ షో సంబంధించి కానీ, గంగవ్వకు సంబంధించి కానీ, శ్రీకాంత్కి సంబంధించి కానీ ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగే ముందు నేను మీ పర్సనల్ లైఫ్కి వస్తాను. అడగండి. సో మీరు కూడా వలసపోయానని చెప్పారు. ఇరాక్ వెళ్ళింది, అవు. ఏం చేశారు? ఇరాక్ పోయి కిరాకాయ వచ్చిన. ఏం చేశారు ఇరాక్ వెళ్ళి? యాక్చువల్లీ మాది పెద్ద కుటుంబం. ఉమ్, మేము 4 అన్నదమ్ములం, 2 అక్కయ్యలు. సో విలేజ్లో ఏంటంటే ఎట్లుంటుంది, ఇక మిడిల్ క్లాస్ ఎట్లుంటుంది అంటే ఇక పంట పండిస్తేనే ఇట్లా జీవనోపాధం అంతే. అన్నది మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మ కాలం చేసిన తర్వాత ఇక మాకు ఒకటి అనుకున్నాం, ఏది ఎట్లా ఆలోచిస్తే డబ్బు కావాలి కదా బతకడానికి కోసం, ఏం చేయాలో అర్థం కాకప్పుడు ఈ ఊర్లో వ్యవసాయం చేద్దామంటే అంత పెద్దగా లేదు. సో ఏం చేసినా బిజినెస్ చేద్దామంటే అట్లా లేదని చెప్పేసి ఆలోచించుకొని నేను జస్ట్ ఒక పాస్పోర్ట్ తీసేసి బయట దేశం పోయి వచ్చిన. ఉమ్, పోయినాక ఇక అక్కడ ఇక చాలా కష్టాలు ఉండే. 3 years 3 months ఉన్నా. ఎట్లా అంటే లైవ్లనే బాంబులు పడుతుండే, అబ్బా. తర్వాత చాలామంది దెబ్బలు తాకుతుండే. ఉమ్, అయినా మేము తట్టుకొని ఆడ ఉన్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకున్నాం. అక్కడ ఎలక్ట్రీషియన్ వర్కేనా? అక్కడ ఎలక్ట్రికల్గా ఏసీ మెకానిక్ చేసిన. ఏసీ మెకానిక్. యాక్చువల్లీ నేను ఏసీ మెకానిక్. ఉమ్, తర్వాత ఊర్లో ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రిక్ నేర్చుకున్నా. హైదరాబాద్లో చేసిన లగడి కపూర్లో. ఓకే. సో ఏసీ మెకానిక్ అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడికి అయిన తర్వాత ఏసీ మెకానిక్ చేసుకుంటూ దాదాపుగా ఒక 3.5 years అట్లా ఉన్నా. ఉమ్, సో అట్లా ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఊరికి వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఒక 3 ఇట్లా ఈ వ్యవసాయం చేసుకునేటప్పుడే శ్రీకాంత్ పరిచయమే ఈ స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇగో ఇది నాది. అంటే ఇరాక్లో లైఫ్ ఎలా ఉండేది? అంటే ఒక రోజు ఫుల్ లైఫ్ ఎలా గడిపేవాళ్ళు? ఇరాక్లో 12 hours డ్యూటీ ఉంటుండే. అయితే ఆర్మీ వాళ్ళకి ఏంటంటే అప్పుడు యుద్ధం ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళకు మేమేంటంటే ఏసీ మెకానిక్ కానీ, క్లీనర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబర్ కానీ ఇవన్నీ వాళ్ళకి సప్లై అంటే వాళ్ళకు చూసుకుందాం అన్నట్టుగా. ఉమ్, అప్పుడు నేను పోయినప్పుడు హార్డ్ వర్క్ 12 hours ఉంటుండే డ్యూటీ, కానీ అంత పెద్ద హార్డ్ వర్క్ ఏమి ఉండకపో. ఏసీలు రిపేర్ చేసుకుంటుంటిమి.
ఒక సమ్మర్లో మాత్రం కష్టమవుతుంది, మ్మ్. ఎండ ఎక్కువ కొడుతుంది అక్కడ. కష్టమవుతుంది కానీ కాకపోతే అక్కడ అంతేం లేదు, 2 hours డ్యూటీ చేసుకొని రెస్ట్ ఇద్దరు ఎక్కువ. పైసలు మంచిగా వచ్చినాయి మరి. అప్పుడు పైసలు అంటే డాలర్ రేట్ తక్కువ ఉండే, అప్పుడు 39-38 రూపాయలు ఉండే డాలర్ రేట్ అప్పుడు మ్మ్. పోయినప్పుడు. మ్మ్. మరి ఇరాక్ పోయి సంపాదించుకున్నారా, సంపాదించుకోలేదా, అసలు ఎందుకు తిరిగి వచ్చారు? యాక్చువల్గా కొన్ని అప్పులు ఉండే అప్పుడు, ఆ, అప్పులు ఉన్నాయని పోయి అప్పులు వచ్చి తీర్చేసుకున్న అప్పులు, ఓకే. కానీ అయినా కానీ నాకు తేరలే. అట్లా అట్లా ఉంటే ఏదో వర్క్ చేసుకుంటా ఇట్లా నడిచింది అన్నట్టు. సో ఇంక ఇంటి మీద బెంగతో వచ్చేసారు. ఇంటి మీద బెంగతోటి ఇక పిల్లలు ఆ. 5 ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి అని వచ్చేసేసి. ఈ మొత్తం ప్రయాణంలో ఈ లవ్ స్టోరీ ఏంది మధ్యలో? అంటే ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ అంటే అంటే ఏది మన మేం ఫేమస్ లా చూసిన లేదు లేదు, మీ పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నాను. మా- మీది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా. ఆ, అదేటా? అంటే మా అన్నయ్య ఉన్ను నేను ఇద్దరం అక్కయ్యలని వేసుకున్నాం. సో ఆమె మా మరదలే, అంటే మాకు చుట్టాలు అవుతారు. సో అట్లా మేము మ్యారేజ్ చేసుకున్నాం ఇక, అంటే లవ్ కమ్ అరేంజ్. ఆ లవ్ గురించి చెప్పండి మధ్యలో. మీరు నేరుగా మ్యారేజ్కి వచ్చేసారు. ఓకే ఓకే. లవ్ అంటే ఆమె కాలేజ్ చేస్తుండే, ఉమ్, మా వాళ్ళు డిగ్రీ చేసిండే, డిగ్రీ అయిపోయి పీజీ కూడా స్టార్ట్ చేసిన. అప్పుడు నేను డిగ్రీ వరకే ఓపెన్ డిగ్రీ చేసిన. ఉమ్, 10th అయిపోయినాక నేను ఏం చేసిన అంటే ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ, సో ఎట్లా అంటే ఇక వాళ్ళు మా వదిన వాళ్ళ చెల్లినే కాబట్టి అడిగేంటి ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అంటే, సరే మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుందాం అన్నారు. ఇద్దరం కలిసి వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మేము ఒప్పుకున్నాం. అప్పుడు అంతా ఇప్పటిలా లెక్క ఉండకపోవు. అప్పుడు ఫోన్లు కానీ ఇవన్నీ లేవు కదా, జస్ట్ అట్లా పెన్ను గిఫ్ట్ చేయడం, ఆ. అది గట్ల ఉంటున్నారు. మీరు పెన్ గిఫ్ట్ ఇచ్చారా? అప్పుడు ఫస్ట్ సూపర్. మా భార్య పేరు సుమలత, ఉమ్, ఇక బిడ్డ పేరు వెన్నెల, కొడుకు పేరు వరుణ్. ఓకే. సో ఈ మొత్తం ప్రయాణంలో ఇప్పుడు అంజిమామగా బయటకు వచ్చి మీరు ఒక ఛానల్ పెట్టుకున్నారు. ఛానల్ ఏమో సూపర్ సక్సెస్ అయింది. ఓకే. 1 yearలోనే మంచిగా సబ్స్క్రైబర్లు వచ్చారు అండ్ మంచిగా రీచ్ వస్తూ ఉంది. బట్ బయట ఉన్న టాక్ ఏంటంటే అంజిమామ బయటకు వచ్చి బాగా సంపాదించేశాడు, అండ్ మీరు కారు కూడా కొన్నారు, కారు కూడా కొనేసాడు, త్వరలో ఇల్లు కట్టబోతున్నారు, అంజిమామకి మస్తు పైసలు వస్తున్నాయి, ఇదొక టాక్ ఉంది. సో లైఫ్ నిజంగా అలాగే ఉంది అంజిమామ లైఫ్? అంటే అందరు అనుకోవచ్చు కానీ యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా లైఫ్ ఎట్లున్నదంటే పర్లేదు, అంటే బట్టకు పొట్టకు ఇట్లా బతుకుతున్నాం. నా అంటే కారు ఉండే అవన్నీ ఉండే, కాకపోతే కారు అవి తీసేసిన, కారు అమ్మేశారు. కారు అమ్మేసిన కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల. సో ఇప్పుడైతే కంప్లీట్గా మూవీస్ అయితే వేస్తున్నా, మూవీస్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో బయట ఏమైనా సాంగ్స్ వచ్చినా కూడా చేసుకుంటూ ఉన్నా. సో ఏంటంటే అందరు అనుకోవచ్చు అంటే బాగా రిచ్ ఉన్నా అంటే మాది మిడిల్ క్లాసే, అంతే ఇప్పుడు అట్లే ఉన్నా. లేదు, నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే మీరు కారు కొని వీడియో పెట్టారు. అవు సో పెద్ద కారు కొన్నారు, అవు వైట్ కలర్, ఏ కార్ అది? ఇన్నోవా క్రిస్టా. ఎన్నో. సో పెద్ద కారు కొన్నారు అండ్ ఊర్లో షాప్ పెట్టారు. అవు షాప్ కూడా మంచి జరుగుతుందని మీరే చెప్పారు. అండ్ సినిమాలు చేస్తున్నారు. అంజిమామకి అన్ని వైపుల నుంచి ఆదాయం అని చెప్పేసి ఒక టాక్ అయితే మీ ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది, ఇండస్ట్రీలో కూడా స్ప్రెడ్ అయిపోయింది. కరెక్టే కానీ అంటే ఒక ఏడుపు అనేది ఉంటుంది కదా, ఒక దేవుడు ఉన్నాడా లేడా అనేది క్వశ్చన్ మార్క్ అయితే, దయ్యం ఉన్నదంటే దేవుడు ఉంటాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏడుపు ఉంటుంది, మంది ఏడుపు అనేది ఉంటుంది. ఆ ఏడుపుతోటి నేను కొంచెం మైనస్ అయినా, తగిలింది. సో దానికోసం ఈ కారు తీసేయడం, అంటే కొంచెం కారు చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల కారు తీసేయడం జరిగింది. సో షాప్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది దాదాపు ఒక 200-300 షాప్స్ ఉంటాయి మా జగిత్యాలలో. సో నేను ఉంటేనే వాళ్ళు షాప్కి వచ్చి కొనుక్కోపోయేటోళ్ళు చాలామంది. అట్లా నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఏం చేసినట్టు షాప్ కూడా తీసేసి కంప్లీట్గా ఒక వ్యవసాయం ఉంది, ఒక 20 గుంటల దాకా. అంత పెద్ద ఏం లేదు, 20-30 గుంటల దాకా వ్యవసాయం ఉన్నది. దాన్ని చూసుకుంటూ చిన్న ఇల్లు, అంటే ఇల్లు ఉన్నది కానీ ఇంకా పాతిల్లే, చూసే ఉంటారు మా వీడియోలో. అవును, చూసే. ఇల్లు కట్టాలి, అదొకటి. ఇప్పుడు పిల్లల స్టడీ అయితే నాకు ఇంపార్టెంట్. ఇది ఛానల్ మీద ఎంత ఆదాయం వస్తుంది నెలకి? ఛానల్ మీద అంటే ఒక 20-25 అంటే వీడియోస్ పెడతలేము కదా. అంటే ఒకప్పుడు 1,84,000 1,00,000 ఎబో వస్తుండే. ఇప్పుడు వీడియోస్ తగ్గినాయి. అంటే నేను కంప్లీట్గా మూవీ ఫీల్డ్కి వచ్చిన కాబట్టి వీడియోస్ టైం ఉంటలేదు నాకు. అయితే మీరే చెప్పారు ఊరికి వెళ్ళిపోతే మీకు ఛానల్ ఉంది, కరెక్ట్గా చేసుకుంటే నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించుకోవచ్చు. సో షాప్ రన్ చేసుకోవచ్చు, కావాల్సినంత పేరు,
పైగా మీ మేనల్లుడు ఎలాగో బ్యాక్ ఎండ్లో ఉన్నాడు. ఓకే. సో మీకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఊర్లో మొత్తం రెడీగా ఉంది. అన్నీ వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు? నిజంగా అంజిమాని ప్రోత్సహిస్తున్నారా? యాక్చువల్‌గా వేరే వాళ్ళ గురించేమో గానీ నాకైతే ఇండస్ట్రీ పరంగా హ్మ్. చాలామంది పరిచయాలు పెరిగినాయి. ఆహ్, ఎవరైనా గానీ అంజిమామ అనే ఆహ్, ఒక బ్రాండ్ అయిపోయిందేమో అనుకుంటా. ఎవరైనా గానీ అంజిమామ అంటారు. అవును. సో, నాకేందంటే ఇప్పుడు హ్యాపీగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే మంచిగా ఏది సినిమాలో అవకాశం మంచిగా వస్తున్నాయి. మంచి మంచి స్టోరీలు వింటున్నా. హ్మ్. డిఫరెంట్ వాళ్ళని కలుస్తున్నా. డిఫరెంట్ వాళ్ళతోటి యాక్టింగ్ చేస్తున్నా. పరిచయాలు ఇండస్ట్రీలో పెరుగుతున్నాయి. సో, ఇండస్ట్రీని నమ్ముకుంటే 100% మనము గెట్టింగ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే కష్టాలుంటాయి, ఒడిదుడుకులుంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే తెలుసుకున్నా ఈ 1.5 ఇయర్‌లా ఇవన్నీ తెలుసుకున్నా. అంటే నేనేందంటే నాకొకటేందంటే టైం చెప్తే ఆ టైం ప్రకారం 100% నేను టైం ఇచ్చినంటే టైంకు ఉండాలనేది ఉంటది. హ్మ్. నేను అదైతే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తా. అదొక దానిలో ఈ మేనేజర్ అయినా గానీ, డైరెక్టర్ అయినా గానీ, ఎవరైనా గానీ, ప్రొడ్యూసర్ అయినా గానీ, అరే పలానా అంజమామ అంటే టైం మెయింటైన్ చేస్తారా అని అయితే ఖచ్చితంగా ఉన్నది నాకు. హ్మ్. స్టాక్ అయితుంది. సో, ఇప్పుడైతే సినిమాలతో పాటు అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు నా ఛానల్‌లో ఫుడ్ వీడియోస్ కానీ ఏదైనా ఉంటే చేస్తా. అండ్ ఈ మొత్తం ప్రాసెస్‌లో ఊరు విడిచిపెట్టి ఇక్కడికొచ్చిన తర్వాత అసల చాలా అవమానం జరిగింది. ఇది జరగకుండా ఉండాల్సిందని మీరు ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ ఏదైనా ఒకటుందా? ఊరు సంబంధాలు వేరే ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడనేమో మనకు అసలు పక్కపొంటి ఎవరేం చేస్తుర్రు, ఆళ్ళు ఎవరు ఏంది మనకు తెలదు. అక్కడ ఊరు మొత్తము మనదే. వచ్చినామంటే పలకరిస్తారు. ఏ అంజి ఏమో బాగా రోజులే కనబడతలేవు. హ్మ్. ఏమో పిల్లగా అటే పోయిను. ఇక ఏమో అసలు ఇటు అచ్చుడే బావాలి అంటారు. అందరూ ఏమో ఇటు పలకరిస్తారు. అచ్చుడేమో అవును. అంటే బాగా ఇట్లా చేస్తున్నా అంటే చేయాలి మంచిగా చేసుకో. అయితే ఏంది ఆ సంఘటన ఏంది? ఇక్కడ మీరు బాధపడ్డ సంఘటన? నేను బాధపడ్డ సంఘటన అంటే మా అమ్మ చనిపోయింది బ్రదరు. అప్పుడు నాకు మస్తు బాగా అనిపించింది. ఏదంటే మా అమ్మకు డెంగ్యూ ఫీవర్ ఉండే. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో అదే. ఆ డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు మా అమ్మకు ఫీవర్ వస్తే అప్పుడు హైదరాబాద్లో జాయిన్ చేయించినాం. అప్పుడు ఫస్ట్ టైం రావడం హైదరాబాద్. అప్పుడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక సారీ చనిపోదు. అప్పుడు ఇక నాకు మస్తు బాగా అనిపించింది అదొకటి. ఎందుకంటే నేను ఎట్లా అంటే ఇక ఏడుపడుతుంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్ అయినప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది ఫస్ట్ ఏది అటు తెలియదు ఎవరికి. హ్మ్. అది ఎట్లా జరిగిందో ఏమో తెలియదు కానీ అట్లా వచ్చినాక హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అవన్నీ చేసిన తర్వాత దీన్ని డెంగ్యూ ఫీవర్ అంటారు. ఇట్లా అన్నీ డ్యామేజ్ అయ్యి ఇట్లా అయింది అన్నాక ఇక బాధ అనిపించింది. ఇక తర్వాత మా అన్నదమ్ములు కానీ మా అక్కలు కానీ అందరూ మా అమ్మతోటే ఉన్నాం అప్పుడు హాస్పిటల్లో. అదొకటైతే నాకు బాగా బాగా బాధాకరంగా ఉండే. లైఫ్‌లో బాగా బాధపడ్డ క్షణం అది. అదొకటి బాగా. ఎందుకంటే మా అమ్మ ఒకటి చెప్తుండే, జిందగీలో నాని 10 ఏళ్ళు బతికే బదులు 4 ఏళ్ళు బతకాలంటుండే మా అమ్మ. హ్మ్. అదొకటైతే నాకైతే అట్లా. మా అమ్మ గుర్తొస్తే ఇక బాధ అనిపిస్తుంది. అమ్మతో బాగా ఎమోషనల్ కనెక్షనా? ఎవరికి నచ్చదు అమ్మ అంటే. హ్మ్. హ్మ్. అర్థం కాలేదు ఎవరికి? ఎవరికి నచ్చది అమ్మ అంటే అంటున్నా. ఆ! ఈ ఈ వంట ఇవన్నీ ఎక్కడ అలవాటైనాయి? వంట అంటే నేను అప్పుడు హైదరాబాద్లో నేను అప్పుడు ఏసీ మెకానిక్ నేర్చుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి రూమ్లో వంట చేసుకుందాం. అట్లా నేను ఇంటి దగ్గర మా అమ్మ వంట చేసేటప్పుడు చూద్దుంటి. అట్లా నేను కొంచెం. అయితే మీరు ఇరాక్ నుంచి మీ ఊరికి తిరిగి వచ్చేసిన తర్వాత సో అప్పుడు ఆ వీడియోలు స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు మీ లైఫ్ ఎలాగో చెప్పారు కాబట్టి నాకు గంగవ్వ లైఫ్ ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. అయితే గంగవ్వ అంటే మా పాలోళ్ళే. పాలోళ్ళు అంటే మీకు ఐడియా అదే దాయాదులా? అంటే పాలోళ్ళు అంటే ఇంటి పేరు వాళ్ళు ఇంటి పక్క పుంటలా అట్లా ఇంటి మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటేనా? ఇంటి పేరు ఒకటే పాలోళ్ళు అంటారు. ఆ. పాలోళ్ళు అంటే అన్నదమ్ములు ఇప్పుడు చిన్న బాపోళ్ళు పెద్ద బాపోళ్ళు అంటారు. అవును. అట్లా వాళ్ళు అన్నట్టు. అదే మా సైడ్ దాయాదులు అంటారు. ఓకే. మీ సైడ్ ఓకే. సో ఆమె మా వదిన అవుతుంది మాకు ఓకే. వరుసకు. ఉమ్. సో ఆమె వ్యవసాయం కుటుంబమే. ఇక వాళ్ళ భర్త కొంచెం తాగుతుండే. ఉమ్. అప్పుడు కుటుంబ బాగా ఫేమస్ అక్కడ మా సైడ్. తాగుతుండే. ఇక అట్లా ఆమె ఇక దెబ్బలు పడుకుంటా అటు చేసుకుంటా ఇక వ్యవసాయం పనులకు చేసుకుంటా ఆమె కూడా సొంత భూమి ఉండే చేస్తుండే. ఉమ్. అట్లా ఇక మేము ఇక కొంచెం గట్టిగా మాట్లాడతా ఆమె ఉమ్. గట్టిగా మాట్లాడుతుండే. ఇదేదో మంచిగా ఉందని చెప్పి మా అల్లుడు
ఒకసారి చేస్తారా అత్తమ్మ అని అడిగినట్టు. మీరు భలే అడుగుతుంది నేనేం చెప్తుంది అంటే ఆ, జస్ట్ ఒక సీన్ ఉంటే అట్లా వేసింది ఒక రోజు. అట్లా వేసిన తర్వాత తూట్ల పాయింట్లో నార్మల్గా ఇట్లా చేస్తావా అని అంటే నేను ఎంతసేపు అని చెప్పి ఉమ్, చేసింది అన్నట్టు. సో అప్పటికెళ్ళి మేము ఫేమ్ అయినాం. కానీ అంతకన్నా ముందు ఆమె ఎట్లుంటుండంటే రెగ్యులర్గా నార్మల్గా వ్యవసాయం పనులు చేసుకుంటూ రోజు కైకిలు పోయి ఉమ్. ఆ, మంచిగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇట్లుంటుండే. ఆమెకు ఒక ఇప్పుడు ఒక సెలబ్రేట్ అయిపోయింది. సారీ. అయితే ఆ, గంగవ్వ ఈ మొత్తం ప్రయాణంలో ₹1,00,00,000 పైగా సంపాదించింది, కోటీశ్వరాలు అయిపోయింది. ఇదొక టాక్ ఉంది. సో ఎలాగో మీ వదిన కాబట్టి ఊర్లో చూస్తుంటారు కాబట్టి నిజంగా గంగవ్వ అంత సంపాదించిందా? అంటే ఆమె సొంతంగా ఇల్లు కట్టుకున్నది. ఉమ్, మన బిగ్ బాస్ పోయినప్పుడు నాగార్జున గారు ఇల్లు కట్టించారు, ఒక 7 lakhs ఇచ్చారు. ఉమ్, ఆమె కూడా కొన్ని డబ్బులు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నది. 7 lakhs కాదు కదా, ఒక 25 lakhsలో ఇల్లు కట్టుకున్నది. మంచిగా ఉమ్, భూమి ఉన్నది. ఉమ్. ఆ, మంచిగానే బతుకుతారు. ఇక ఆ ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో ఇక అయితే కోట్లు సంపాదించారంటే ఎంత అయినా కానీ అంటే రెగ్యులర్గా ఇక ఆమె ఏంటంటే ఇక వాళ్ళకు మనవరాళ్ళకు స్టడీ కానీ అవన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఉమ్, ఇవాళ మనవరాలు వాళ్ళ బిడ్డ బిడ్డ పెళ్లి కూడా వేసి ఇచ్చింది ఆమెని. ఓకే. సో గంగవ్వ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయింది. గంగవ్వ ఆమె చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూశారు. ఆమె ఒక స్టార్ స్టేటస్ని చూశారు. గంగవ్వ గురించి మాకెవ్వరికీ తెలియని ఒక మంచి ఇన్సిడెంట్, ఆమె కష్టం గురించి కానీ ఆమె ఆనందం గురించి కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఆ రోజు ఇలా జరిగింది అని మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి. యాక్చువల్గా గంగవ్వ ఎక్కువ మాట్లాడుతుంది. ఉమ్, అంటే ఇక్కడ కూర్చుంటే ఏమైనా అంజనా నాకు ఇట్లా ఏం చెప్తున్నావు దా అని కూర్చున్న పెట్టి ఆ మాట్లాడుతుంటే అంటే ఎట్లుంటుంది విలేజ్లో సంభాషణ. అవును. ఇక ఇది అది వీళ్ళ గురించి ఇట్లా వాళ్ళ గురించి అట్లానే మాట్లాడుకుంటాం కదా. ఆ, ఎప్పుడైనా ఆమె అట్లనే గురించి మాట్లాడుతుంది కానీ ఆమె సొంత గురించి మాట్లాడదు. కానీ మాట్లాడుకునేటప్పుడు మాకు నవ్వు వస్తుంది అన్నట్టు. ఉమ్, ఇటు పోతే ఈయన వినెక్కిస్తుంది, ఆ, అటు పోతే ఆమె వినెక్కిస్తుంది, నేనే వినాక ఇంకోని వినెక్కిస్తుంది. ఈమె ఇట్లా ఎందుకు చెప్తే వదిన అంటే నేను ఎక్కడ చెప్పినా అని అంటది. ఆ, ఇది ఒకటైతే నాకు బాగా నవ్వుకుంటాను. అంటే ఇప్పుడు నేను బయటకి వెళ్ళానుకో ఎగ్జాంపుల్ ఆమె మీరు లేరనుకో మీ వినా, ఆ, మీరు ఉన్నారు అనుకో వినా. ఆ, ఇట్లా ఆమె ఆమె అంటే ఊర్లో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. అంతే. అట్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె బయటకు వచ్చినాక నాకైతే నవ్వుకుంటే నేను ఏమో అది నేను ఇట్లుంటుంది ఈమె డిఫరెంట్ ఉంటుంది అని నవ్వుకుంటా. అది ఎప్పుడైతే నేనైతే మర్చిపోయినది. ఎప్పుడన్నా గొడవ అయింది దానివల్ల? గొడవ ఏం పెట్టుకోలే. ఆ, గొడవ ఏం పెట్టుకుని లొల్లి పెడుతుంటే బాగా ఆ, దగ్గర అన్నట్టు లొల్లి పెట్టుకుంది. మళ్ళీ కలిసే ఉంది. పొద్దున్న రాగానే మళ్ళీ అందరం. నేనైతే ఊర్లో ఎవరితోటి గొడవ పెట్టుకోను. ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, మన లైఫ్ స్టైల్ వాళ్ళది. అంతే అట్లా అనిపిస్తుంది నాకైతే. అయితే మై విలేజ్ షోలో అంటే నేను చీలిక అన్న కానీ బట్ ఒక చిన్న స్పర్ధలు అయితే వచ్చినాయి. అనిల్ బయటికి వెళ్ళిపోవడం అండ్ శ్రీకాంత్ ఒక అఫిషియల్ లెటర్ రిలీజ్ చేశారు. అనిల్కి మాకు సంబంధం లేదు, ప్రమోషన్స్ ఏదన్నా కావాల్సి ఉంటే అఫిషియల్ ఐడి అఫిషియల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి. సో అప్పుడు చాలా రచ్చ జరిగింది. ఈ మొత్తం ఈ మొత్తం గొడవ రావడానికి కారణం గంగవ్వ చేత ప్రమోషన్ చేయించుకోవడంలోనే వచ్చింది. అంటే గంగవ్వ డేట్స్ వల్ల అనిల్ని సంప్రదించాలా, శ్రీకాంత్ని సంప్రదించాలా, ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ వల్లే అనిల్కి శ్రీకాంత్కి గ్యాప్ వచ్చింది అంటారు. నిజమేనా? అంటే 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 మీకు తెలిసింది అట్లా కానీ అక్కడ అదేం లేదు. ఉమ్, ఇప్పుడు ఒకళ్ళు వర్క్ చేస్తారు ఒక కంపెనీలో. ఎగ్జాంపుల్ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మానేసి వెళ్ళిపోతారు. అదే కంపెనీ పేరు పెట్టుకొని యూజ్ చేయొద్దు అని ఒక టాక్ అయితే చెప్పిండు శ్రీకాంత్. ఆ, నేను కూడా బయటకు వచ్చేసిన. మై విలేజ్ అంజమా అనే అందరికి పరిచయం. ఉమ్, మా సొంత అల్లుడైనా ఏదైనా కానీ ఒక దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన, నా మదర్ అక్కడికి వెళ్ళి వచ్చిన చెప్తా. సో అనిల్ కూడా అట్లనే చెప్పుకుని ఉన్నాడు. దాని పెద్దగా వాళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు కానీ యాక్చువల్గా మై విలేజ్ అనేది యూజ్ చేయకు అని చెప్పేసుకున్నారు తప్పించి. కానీ నువ్వు ఇంది ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడు కూడా అనలేదు. శ్రీకాంత్ అనలేదు, అనిల్ కూడా అనలేదు. అందరం మేము కలిసే ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇక సోషల్ మీడియా ఎట్లుంటుంది, ఒకటికి 2 అనేది చెప్పడం వల్ల అది ఇంత ఎక్కువైంది. కానీ అట్లాంటిది ఏం లేదు, మేము అందరం కలిసే ఉంటాం. కాకపోతే ఓన్గా ఇప్పుడు రెక్కలకు వచ్చిన పక్షి ఉంటుంది గూట్ల. సో ఎక్కడంటే ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఒక లెవెల్గా పోవాలి, లేకుంటే ఒక ఎట్లుండాలని అప్పుడు ఆలోచన ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ఎంచుకుంటాం కదా ఆప్షన్. ఇప్పుడు నేను ఇరాక్ ఎందుకు పోయినా, డబ్బులు మనీ గురించి పోయినా. సో అక్కడికి వచ్చిన తర్వాత మనీ లేక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో కొన్ని రోజులు వర్క్ చేసిన. సో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంతగానము ఇప్పుడు మై విలేజ్ షోలో నాకు అంత ఇయ్యలేకపోయారు. ఎగ్జాంపుల్ నేను అడిగిన పేమెంట్ ఇయ్యలేకపోయారు కాబట్టి మనం బయటకు వచ్చేసి మనం ఏదైనా మనం ఏమంటారు ఏదో నేను వచ్చిన అనిల్ ఏం చేసిన అనిల్ అట్లా వెళ్ళిండు.
ఇప్పుడు గంగవ్వ అంటే ప్రమోషన్స్ అంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటిమి. ఉమ్, ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే కానీ ఇండివిజువల్ అయితే పోయి గంగవ్వ వేరే కాడ చేయడం, నేను వేరే కాడ ఏమైతే చేయలేదు అట్లా. ఆ ప్రమోషన్ల విషయంలో ఏం లొల్లి ఏం రాలేదు. జస్ట్ ఏంటంటే అనిల్ ఏంటంటే ఒక బ్రాండ్ ఇట్లా మాది ఇప్పుడు మై విలేజ్ ఉంది కదా, అది వాడుకోవద్దు అనే రేపు పొద్దున ఏమైనా కంపెనీ పెట్టుకుంటావు, దానికి ఏమన్నా జరుగుతుంది, మాకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అని క్వశ్చన్ వేసారు, కానీ వేరే ఏం లేదు. మై విలేజ్లో వీడియోస్ చేసేటప్పుడు ఎలా వచ్చేది మీకు పేమెంట్? మెల్లుడు ఎంత ఇచ్చేవాడు? అంటే సాలరీ బేసిక్ లాగా ఇచ్చేవారు, పర్సెంట్ ఏం లేదు, 25-30 అట్లా ఇచ్చేవారు ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్. అందరికీ అంతేనా? కొంత వర్క్ను బట్టి ఉమ్, అంటే ఇప్పుడు నేను యాక్టర్ను, కెమెరామ్యాన్ ఉంటారు, ఎడిటర్ ఉంటారు, అట్లా. అయితే ఈ మొత్తం దాంట్లో ఒక విషయం మాత్రం చాలా వైరల్ అయింది. శ్రీకాంత్ని అనిలు అంజిమామ మోసం చేశారు. ఉమ్. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళకి లైఫ్ ఇచ్చిందే శ్రీకాంత్ కదా, ఉమ్. శ్రీకాంత్తో ఉండాలి కదా. ఈ కామెంట్ అయితే మీరు చూసుంటారు. ఉమ్. సో వీటికి ఏం సమాధానం చెప్తారు? అంటే సమాధానం అని ఏం లేదు, నేనేం చెప్పలేను, కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఉమ్, వచ్చిన తర్వాత అక్కడనే ఉండి అక్కడ ఆర్థికంగా కొంచెం లేనప్పుడు మనం బయటకు పోయి వెతుకోవడం కదా. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, అక్కడ నచ్చినాక వేరే కాడ చేస్తాం కదా. సో ఇది ఏంటంటే మా విలేజ్ షో ఫస్ట్ నుండి అందరం కలిసి చేసినాం, ఉమ్, అట్లే చేసుకుంటే పోదాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా శ్రీకాంత్ దగ్గర కూడా మిస్టేక్ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే మా అల్లుడు అందరిని ఒకలాగా చూడకుండా యాక్టర్ ఇది కెమెరామెన్ ఇట్లా చూసిండు. ఉమ్, కాకపోతే శ్రీకాంత్ ఏంటంటే ఫస్ట్ నుండి మేము దాన్ని పట్టుకొని ఉన్నాం మేము. దాదాపు నేను 14 సంవత్సరాల నుండి అలా చేసిన. ఉమ్, సో రేపు పొద్దున నా పిల్లలకు ఇప్పుడు నాకు ఇంత 43-44 ఏజ్ వచ్చేసింది. సో ఇన్ని సంవత్సరాలు ఆడ వర్క్ చేసినాము. సడన్గా నువ్వు మామ ఇన్కమ్ వస్తలేదు ఎట్లా అంటే, మరి అంతకన్నా ముందు ఇన్కమ్ వచ్చింది ఏం చేసారు, ఉమ్, అది కూడా ఆలోచించాలి కదా. మాకు నెక్స్ట్ ఏంటిదని చెప్పాలి కదా. అది చెప్పకనే ఇవన్నీ జరిగే ఎవరారో ఇట్లా డివైడ్ అయిపోయారు. ఓకే. శ్రీకాంత్ ఏంటంటే మాకు పేరు ఇచ్చిండు. ఉమ్, నేను మా విలేజ్ డబ్బులు ఏం సంపాదించుకోలే, ఇది బొట్టమన్నా సంపాదించిన కానీ ఏదో కూడబెట్టుకొని బంగ్లాలు కానీ ల్యాండ్లు కానీ మేము కొనలేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే అప్పుడు అట్లనే పట్టుకొని మమ్మల్ని అట్లనే ఉంచుకుంటుంటే వేరే ఉంటుండే. సో అతడు ఒకరిలాగా ఒకరికి, నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఇంకొకరిలాగా చేసుకున్నాడు మాకు తెలియకుండా. ఉమ్, ఓకే. అట్లా వచ్చి వాళ్ళకు వడక ఇట్లా అయింది. కానీ ఇప్పుడు అనిల్ వెళ్ళిపోయి అనిల్ జీసీఎస్ సంథింగ్ ఏదో పెట్టుకొని అతడు బతుకుతున్నాడు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేను బతుకుతున్నాను. గంగవ్వ మై విలేజ్ షోలో చేసుకుంటూ బయట చేసుకుంటున్నది. ఉమ్, సో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీ ఇట్లున్నది, మంచిగా ఉన్నది, మంచిగా లేదా అని మీరు అడిగారు. ఒకటి ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు, బాగానే ఉంటుంది. కాకపోతే యూట్యూబ్ ఎట్లుంటుంది అంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది రావచ్చు, సబ్స్క్రైబర్లను బట్టి ఉంటుంది, అట్లా ఉంటుంది. ఉమ్, ఒకప్పుడు వచ్చినప్పుడు మమ్మల్ని అప్పుడు అర్థం చేసుకోలే, అంటే పర్సెంటేజ్ ఇచ్చినా మాకు, ఉమ్, లేకుంటే బోనస్ లాగా ఇచ్చినా అట్లా చేయలే. ఉమ్, యాక్చువల్గా నేను మీకు చెప్పద్దు కానీ చెప్తున్నా ఓపెన్గా, నేను అందులోకి రావడానికి కారణం ఏంటంటే నాకు ఒక 30 పాయింట్లు ఇచ్చిర్రు నాకు. సో అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు ఉంటేనే ఇట్లా చేస్తా అంటే నాకు అగ్రిమెంట్ నచ్చలే, ఓకే. బయటకు వెళ్ళి చేసిన అంతే తప్పించి. కానీ మనం ఆడ లొల్లులు కానీ గొడవలు కానీ జరిగి రాలేదు. ఓకే. సో ఇది ఇక అనిల్కును మన శ్రీకాంత్కు గొడవ అని అంటే ఇక బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె